హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన దునియా. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 1 ఓటీటీలో రిలీజ్ అవుతున్న నాన్ స్టాప్ ఎపిసోడ్ అంటే డే 37లో ఏం జరిగిందంటే, మీరు అబ్జర్వ్ చేసారా? డే 36లో లేదా డే 37లో స్పెసిఫిక్గా మిత్ర డ్యాన్స్ మాత్రమే చూపిస్తున్నారు. అంటే అంతకు ముందు దాకా మిత్ర డ్యాన్స్ వేసేది, బట్ ఎప్పుడు అంత స్పెసిఫిక్గా చూపించడం అయితే జరగలేదు. లైక్ ఈ 2 డేస్ అంటే 2 ఎపిసోడ్స్లో మాత్రం పర్టికులర్గా మిత్ర వేసే డ్యాన్స్ మాత్రమే హైలైటింగ్గా చూపిస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీరు ఎవరైనా నోటీస్ చేస్తారా? ఇన్ కేస్ నోటీస్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ప్రస్తుతానికి అజయ్ మిత్ర మధ్యన జరుగుతున్నది ఏంటి అనేది అందరికీ లైక్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉంది. సో వీ ఆల్ నో దట్, లైక్ బయట ఉన్నాం, ఎపిసోడ్ చూస్తున్నాం కాబట్టి మనకి తెలిసింది ఏంటి అంటే, మిత్ర రాసింది టిష్యూస్ మీద అజయ్కే, అండ్ అజయ్ వెళ్ళి అఖిల్కి చెప్పాడు. అండ్ ఇదంతా ఎప్పటి నుంచో ఈ వారం అంతా జరుగుతున్న ఒక సాగదీసే ప్రాసెస్. సో ఫైనల్లీ అజయ్ నోరు విప్పి మాట్లాడి హౌస్ మేట్స్కి చెప్పడం జరిగిందనమాట. లైక్ మిత్రానే రాసిచ్చింది అని. ఎలా రాసిచ్చింది అనేది మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు. సో మిత్ర వచ్చేసి, అజయ్ గారు మీకు బాత్రూంలో మీ షాంపూ డబ్బా అక్కడే ఉంది అని అంటే, అజయ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షాంపూ డబ్బా కింద ఇంత పెద్ద టిష్యూ మీద ఏమేమో రాసి పెట్టడం, అండ్ అవి చూసి డైరెక్ట్గా అమ్మో ఇదెందుకు, ఇలాంటి తలకాయ నొప్పి, ఇలాంటివి నువ్వు చెయ్యకు, నాకు ఇష్టం లేదు, ఏదైనా ఉంటే మాట్లాడు చెప్పు కదా అని చెప్పేసి అనడం జరిగింది. సో తీసుకెళ్ళి ఆ టిష్యూస్ అఖిల్కి చెప్పడం జరిగింది. సో అలాంటి ఫైర్ అయిందనమాట. అలా రివీల్ అయింది మిత్ర సీక్రెట్స్. ఒకవేళ అజయ్ అఖిల్కి చెప్పకపోతే మేబీ అజయ్ ఎప్పటికీ రివీల్ చేయడేమో. అఖిల్ అయితే బయట పెట్టడం జరిగింది. సో మీరేమంటారు? ఇలా షాంపూస్ పైన రాయడం ఇవన్నీ మిత్ర గేమ్ స్ట్రాటజీయా? ఈజ్ ఇట్ కరెక్ట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు హౌస్లో మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరు అనేది చెప్పాలన్నమాట. సో శ్రవంతి వచ్చేసి మాస్టర్ పేరు చెప్పుద్ది. మరి మాస్టర్ జోలికి వస్తే మాస్టర్ ఊరుకుంటారా? మాస్టర్ కూడా నువ్వంటే నాకు ఇరిటేషన్ అని చెప్పేసి శ్రవంతిని అంటే వీళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకున్నారనమాట. హర్యానా వచ్చేసి మిత్రాన్ని మోస్ట్ ఇరిటేటింగ్గా చెప్పుద్ది. ఎందుకంటే నామినేషన్ టైంలో షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ క్లారిటీ. అప్పటికప్పుడే ఏదేదో మార్చేయడం అది హర్యానాకి అసలు నచ్చలేదు. అండ్ శివ వచ్చేసి మిత్రాన్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నామినేషన్ టైంలో శివ మాట్లాడదామన్నా కూడా మాట్లాడనివ్వలేదు మిత్ర. ఫైనల్లీ బిగ్ బాస్ చెప్తే అప్పుడు వ్యాలిడ్ రీజన్ చెప్పింది, అందుకోసం శివ మళ్ళీ నామినేట్ చేశారు. అశు వచ్చేసి బిందుని నామినేట్ చేసింది. బికాస్ బిందు ప్రతిసారి కేటగరైజ్ చేస్తుంది, అంటే లైక్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది, వర్డ్స్ అంటుంది, నువ్వు డబుల్ స్టాండర్డ్, సెల్ఫ్ సెంటర్, ఆడ, ఇది అదే అని వర్డ్స్ చాలా హట్టింగ్ అనిపిస్తుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంది ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్. అందుకోసం అశు బిందుని మోస్ట్ ఇరిటేటింగ్ అని చెప్పింది. బిందు వచ్చేసి మాస్టర్ పేరు చెప్పడం జరిగింది మోస్ట్ ఇరిటేటింగ్ కింద. అఖిల్ వచ్చేసి మిత్రానే, బికాజ్ తను సరిగ్గా ఆడడం లేదు, ఏదైనా చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉందని చెప్పేసి. మిత్ర వచ్చేసి అనిల్ పేరు చెప్తుంది మోస్ట్ ఇరిటేటింగ్ కింద. అనిల్ వచ్చేసి మాస్టర్ పేరు చెప్తారు. సో మాస్టర్కి అనిల్కి మధ్యన అసలు పడట్లేదు. మూసుకుని కూర్చోడానికి రాలేదు, ఇక్కడ ఆడడానికి వచ్చాము అని. అంటే లైక్ మాస్టర్ ఒక మాట అంటారు అనమాట. సో సైలెంట్గా మూసుకుని కూర్చుంటే ఎలా ఉంటుంది, ఏదో ఒకటి ఆడాలి అంటే అప్పుడు అనిల్ రియాక్ట్ అవుతారు, ఇక్కడ మూసుకుని కూర్చోడానికి ఎవరు రాలేదు అని చెప్పేసి. కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ లాంటిది జరిగిందనమాట. అజయ్ వచ్చేసి మిత్రాని నామినేట్ చేస్తాడు. సో మిత్ర అనగానే హర్యానా షాక్ అయ్యావా నీ పేరు చెప్పాడని చెప్పేసి. ఎలా అంటే లైక్ ఆల్ నో దట్ మిత్ర అజయ్కి ఎక్కడో ఐస్ పోస్తుంది అని చెప్పేసి, షీఈ్ హ్యావింగ్ ఎ క్రష్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది చూసే వాళ్ళకి. బట్ ఇన్ రియల్గా తను గేమ్ ఆడుతుందా లేకపోతే నిజంగానే అజయ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయనేది పైవాడికే తెలియాలి. సో అజయ్ చెప్పిన రీజన్ ఏంటంటే మిత్రాన్ని ఇరిటేటింగ్ కింద చెప్పడానికి. సో తను ఏది అన్నా మాట్లాడదు ఒక క్లారిటీగా. సో మాట్లాడు సో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముమైత్ ఖాన్ వచ్చేసి మిత్రానే. సో ఓవరాల్గా మీకు అర్థమై ఉంటుంది కదా, ఎక్కువ మిత్ర పేర్లే వినపడ్డాయి. సో మిత్ర ఏం చెప్పుద్ది తెలుసా, నేను దీన్ని పాజిటివ్గా తీసుకుంటా అని అనేలోపే మన ఫైర్ గర్ల్ హర్యానా రియాక్ట్ అయ్యి, ప్లీజ్ నువ్వు పాజిటివ్గా తీసుకోకు, ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం, తీసుకో, మేము చెప్పేది ఏంటంటే నువ్వే ప్రాబ్లమాటిక్గా ఉన్నావు, ఇరిటేటింగ్గా ఉన్నావు, నువ్వు ఇక్కడ పాజిటివ్గా తీసుకునే అవసరం లేదు, ఏదో గేమ్ని కూల్ చేయడానికి చేస్తూ ఉంటావు. సో మేము చెప్పేది పాజిటివ్గా తీసుకోవడానికి కాదు, టేక్ ఇట్ సీరియస్లీ, నువ్వు ఏది చెప్పినా సీరియస్గా తీసుకో, టేక్ ఇట్ సీరియస్లీ అండ్ చేంజ్ ఇట్ అని అయితే చెప్పడం జరిగింది. ఎంతమంది ఒప్పుకుంటారు అని హర్యానా తీసుకున్న స్టాండ్? లైక్ అవసరం ఉండేవాళ్ళు లైక్ పాజిటివ్గా తీసుకుంటా అంటే ఇట్స్ నాట్ పాజిటివ్. సీరియస్లీ చూసే వాళ్ళకి కూడా అది కొన్నిసార్లు ఇరిటేటింగ్గానే అనిపిస్తూ ఉంది. సో హర్యానా అలా స్టాండ్ తీసుకోవడం నాకైతే నచ్చింది. అండ్ వీ డోంట్ నీడ్ ఎనీ పాజిటివిటీ, టేక్ ఇట్ సీరియస్లీ అని క్లియర్ కట్గా చెప్పారు. బట్ మిత్ర ఏం చేస్తుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ.
కొన్నిసార్లు కొన్ని టాస్కులు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి, కొన్నిసార్లు కొన్ని టాస్కులు చాలా బోరింగ్ అనిపిస్తుంటాయి. అలా బోరింగ్ అనిపించే టాస్క్ ఈరోజు ఎపిసోడ్లో ఉంది. ఆ టాస్క్ పేరు చిట్టి గ్యాంగ్. ఈ చిట్టి గ్యాంగ్ ఏంటి అంటే లైక్ ఒక ముగ్గురు, బిందు, అరియానా అండ్ అలాగే మన అషు రోబోస్ని ఫామ్ చేయాలి. ఎవరు ఎక్కువ ఫామ్ చేస్తే వాళ్ళు విన్నర్ కింద అవుతారనమాట. ఇంకా అదర్ గ్రూప్, ఇంకో గ్రూప్ ఏంటి అంటే కాయిన్స్ ఉంటాయి. సో రోబో పార్ట్స్ వీళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి, బిందు దగ్గర, అషు దగ్గర అండ్ అరియానా దగ్గర. అండ్ కొంతమందికి సంచులు ఇచ్చేస్తారు. సో బజర్ మోగిన తర్వాత రోబో పార్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ పార్ట్స్ని వీళ్ళు అమ్మి కాయిన్స్ తీసుకోవచ్చు. అండ్ ఫైనలీ అలా లైక్ ఎవరు విన్ అవుతారు అనేది బేస్ అయి ఉంటుంది. సో ఇట్ మే బి కెప్టెన్సీ దానికోసం. అయితే దీనికి సంచాలకుగా మహేష్ ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం సంచాలకుగా కాకుండా తిను గేమ్ కూడా ఆడటం జరుగుతుంది అనమాట. దీని పేరే చిట్టి గ్యాంగ్. సో దీంట్లో ఏంటంటే లైక్ చాలా డ్రామా, ల్యాగ్ ఉంది, అవన్నీ మనకు అనవసరం. సో బిందు ఓడిపోతుంది. ఎంటైర్ కాయిన్స్ హమీద స్మార్ట్ ప్లేతో బిందు దగ్గర ఉన్న కాయిన్స్ తీసుకుంటుంది. సో దీంట్లో మనం బెస్ట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత జరిగినా కూడా బిందు ఎలాంటి పెద్ద గొడవలు పెట్టుకోకుండా, ఏం మాట్లాడకుండా స్పోర్టివ్గా తీసుకుంది. అండ్ హమీద చాలా స్మార్ట్గా ఆడింది. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. అండ్ స్రవంతి అషు పెట్టిన రోబో పార్ట్స్ అన్ని మళ్ళీ సైలెంట్గా దొంగతనం చేసేసింది. సో ఈ విషయం తెలియక అషు ఎవరు తీశారు అంటే ఫైనలీ అఖిల్ దగ్గర అడిగితే అఖిల్ చెప్పేస్తాడు. స్రవంతి అనగానే షాక్ అవుద్ది. ఏంటి స్రవంతియా? బికాస్ తను ఫిజికల్గా ఆడలేకపోతుంది కాబట్టి అందుకోసం నేను ఇలా చేశాను అని అంటుంది. బట్ చూడాలి, ప్రస్తుతానికైతే గేమ్ ఆపేయడం జరిగింది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది తర్వాత డేకి. అండ్ అఖిల్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఏమంటారు, అఖిల్ చెప్పకుండా ఉండాల్సిందా అషు రోబో పార్ట్ స్రవంతి తీసేసుకోవడం? సో ఇంతకీ స్రవంతికి సపోర్ట్ చేస్తున్నాడా లేకపోతే అఖిల్ అషుకి కొంచెం ఫేవర్గా ఉన్నాడా? అండ్ ముమ్మద్ ఖాన్ లెగ్ బాగాలేదు కాబట్టి సో మహేష్ దగ్గర ఉన్న అన్ని థింగ్స్ దొంగతనం చేస్తుంది అండ్ రిటర్న్ ఇచ్చేయాలనుకుంటే తర్వాత దాన్ని హర్యానా తీసుకుని ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఇట్స్ ఎ బోరింగ్ గేమ్. ప్రస్తుతానికైతే ఈ టాస్క్ నాకైతే పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఏదో గందరగోళం లాగా ఉంది. చూడాలి తర్వాత ఎపిసోడ్లో ఏమవుతుందో. సో ఈరోజు మీకు ఎవరు ఫేవరెట్ అండ్ ఎవరు చేసింది కరెక్ట్ అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపు కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మన ముచ్చట్లు మొదలు పెట్టేద్దాం. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళకుండా స్టే ట్యూన్ టు మన దునియా. దిస్ ఈజ్ అమలా సైనింగ్ ఆఫ్. బాయ్.